మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే మీకు వచ్చే రిటర్న్స్ అనేవి 12-14% సిఏజిఆర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే. అంటే వారు ఏ బేసిస్ మీద చెప్తూ ఉంటారంటే ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ కొన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ యూనిట్ మనం ఎన్ఏవి అని అంటూ ఉంటాం. సో ఒక 10 రూపాయలు పెట్టి కొన్నప్పుడు అది 15 రూపాయలు అవుద్ది, 20 అవుద్ది, 40 అవుద్ది, 60 అవుద్ది, 100 అవుద్ది. ఏది మీరు సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది ఎన్ఏవి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దాని బేసిస్ మీద మీరు రిటర్న్స్ ఇవి చెప్తూ ఉంటారు అనమాట. అయితే వీరు చెప్పే రిటర్న్స్ అనేవి లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ విషయం గురించి చెప్పేది యాక్చువల్గా. కాకపోతే వీరు ఎస్ఐపిలో కూడా ఇవే రిటర్న్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. అదేవిధంగా ఇంకొక విషయం చూస్తే మనం ఇప్పుడు ఎన్ఏవి కనుక మీరు 10 రూపాయలు ఉన్నప్పుడు కొన్నారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత అది 5 రూపాయలు అయిందనుకోండి, అప్పుడేంటి? సో నష్టం వస్తుంది. అయితే మరి ఎస్ఐపిలో కూడా ఎన్ఏవి తగ్గితే నష్టం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు ఇలా నేను ఫాల్స్ స్టేట్మెంట్ అంటున్నాను అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ నుండి ఈ వీడియో కనీసం మీరు ఒక 5000 లైక్స్ కనుక ఇస్తే ఇటువంటి ఎంగేజింగ్ కంటెంట్ మీకు ఉపయోగపడే కంటెంట్ చేయడానికి మా టీంకి మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే మీరు ఒకేసారి అంటే లంప్సమ్ ఒకేసారి పెద్ద అమౌంట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవి అంటే మీరు మొదట కొన్నప్పుడు ఎన్ఏవి 10 రూపాయలు ఉందనుకోండి, మీరు 5 సంవత్సరాల తర్వాత ఆ ఎన్ఏవి కాస్త 7 రూపాయలు అయిందనుకోండి, అంటే 3 రూపాయలు అనేవి తగ్గిపోయింది. సో అప్పుడు ఏంటంటే యూనిట్కి 3 రూపాయలు నష్టం వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఒకేసారి లంప్సమ్, ఎన్ఏవి 10 రూపాయలు ఉంది. సో అప్పుడు మీకు వచ్చే యూనిట్స్ 10,000 యూనిట్స్. సో ఇప్పుడు దీని ప్రకారం 5 సంవత్సరాల తర్వాత 7 రూపాయలు అయింది, అంటే 3 రూపాయలు తగ్గింది. కాబట్టి అప్పుడు మీకు నష్టం ఎంత వస్తుంది? 30,000 రూపాయల నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఎస్ఐపి గురించి చూస్తే ఒక 2 ఎగ్జాంపుల్ కూడా కాదు, ఇవి నిజంగా జరిగిన ఫండ్, ఇవి నిజంగా జరిగినాయి అనమాట. వీటి గురించి కూడా మనం దీని తర్వాత మనం దీనికి డీటెయిల్గా చెప్తాం ఎగ్జాంపుల్స్, మొత్తం దీని చార్ట్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ఎస్ఐపి, ఒక XYZ ఫండ్ పేరు, మనం ఫండ్ పేరు చెప్పట్లేదు. ఒక వ్యక్తి నెలకు 2,000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎన్ఏవి 10 రూపాయలు ఉంది. సో అతడు కట్టుకుంటూ పోయాడు. 5 సంవత్సరాల తర్వాత చూస్తే 10 రూపాయల ఎన్ఏవి కాస్త 7.02 అయింది, అంటే ఎన్ఏవి తగ్గింది. సో దీని ప్రకారం చూస్తే ఎన్ఏవి తగ్గినప్పుడు మనకు నష్టం జరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నష్టం జరగలేదు, పైగా అతనికి రిటర్న్స్ 22.06% రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకొక ఫండ్ చూస్తే ఏబీసీ ఫండ్ పేరు చెప్పట్లేదు. సో నెలకు 2,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎన్ఏవి 16.63 రూపాయలుగా ఉంది. 5 సంవత్సరాలు చేసుకుంటూ పోయాడు. ఆ తర్వాత 16.63 ఉన్న ఎన్ఏవి 9.63 రూపాయలు అయింది, అంటే దాదాపు 7 రూపాయలు తగ్గింది. దీని ప్రకారం ఇక్కడ కూడా నష్టం రావాలి కదా, నష్టం రాలేదు. పైగా అతనికి రిటర్న్స్ 22.22% రిటర్న్స్ వచ్చాయి. నేను మొదట చెప్పింది ఇదే విషయం గురించి. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మనం వీడియో మొదట్లో ఏం చెప్పుకున్నాం? ఎన్ఏవి పెరిగినప్పుడు అంటే సిఏజిఆర్ 12% రేట్ దాకా వస్తుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్లో అంటే ఎస్ఐపి ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ ఎన్ఏవి తగ్గినా కూడా మనకి మంచి రిటర్న్స్ రావడం జరిగింది. కానీ ఎన్ఏవి తగ్గి అది మళ్ళీ పెరిగింది అనుకోండి, అప్పుడు ఎంత రిటర్న్స్ వస్తాయి అంటే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే మీరు లాంగ్ టర్మ్లో కనుక ఎస్ఐపి చేస్తే అంటే దాదాపు 7 సంవత్సరాలు అంతకంటే పైగా మీరు ఎస్ఐపి చేస్తూ దానికి తోడు మీకు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు తోడయ్యి మీకు ఒక 5 నుండి 6 మంచి మ్యూచువల్ ఫండ్స్ కనుక మీకు సజెస్ట్ చేస్తూ అతను మీ అకౌంట్ కనుక మీ మేనేజ్ చేయగలిగితే ఎస్ఐపి రూట్లో మీకు ఇంకా ఎంత రిటర్న్స్ వస్తాయి? సో అబ్జల్యూట్లీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు మంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీ చుట్టూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంచుకోవచ్చు. మీకు మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువులు కానీ, లేదు అంటే మన దగ్గర కూడా ఆ సౌకర్యం ఉంది. మీరు ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేస్తే మీకు అయితే మీరు ఒకటేంటంటే నేను 2,000 ఎస్ఐపి చేస్తాను, 3,000 ఎస్ఐపి చేస్తాను అలా పెట్టకుండా మీ గోల్ బేస్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళు అయితేనే మీరు కాంటాక్ట్ చేయండి. అంటే మీకు ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు, సో దానికి ఎలా ఎస్ఐపి చేయాలి, లేదంటే మీరు రిటైర్మెంట్ అయింది ఎస్డబ్ల్యూపీ ఎలా చేయాలి, తర్వాత రిటైర్మెంట్ కోసం ఎస్ఐపి ఎలా చేయాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఇటువంటి గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఉంటేనే మీరు దీనికి చేయండి. అదేవిధంగా సో ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎస్ఐపి 2 ఎగ్జాంపుల్ చెప్పాము. ఆ 2 ఫండ్స్లో మీకు ఎన్ఏవి తగ్గినా కూడా
మంచి రిటర్న్స్ వచ్చాయని చెప్పా కదా. ఇప్పుడు యాక్చువల్ డేటా మీకు చూపిస్తాను. ఇదొక మ్యూచువల్ ఫండ్ డేటా అనమాట. ఇదేంటంటే మనం ఇక్కడ ఒక ఈ ఫండ్ పేరు ఉండాలి, మనం ఫండ్ పేరు తీసేసాం ఎందుకంటే ఇప్పుడు అది ప్రాఫిట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ మనము 2000 సంవత్సరంలో అమౌంట్ 2000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేసాం. అంటే ఎవ్రీ మంత్ 2000 రూపాయలు ఎస్ఐపి ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఇది చూడండి, 2000 రూపాయలు పెట్టుకుంటూ పోయాడు 5 years వరకు. సో అప్పుడు ఎన్ఏవి ఫస్ట్ 10 రూపాయలుగా ఉంది. సో యూనిట్స్ 200 వచ్చాయి, టోటల్ యూనిట్స్ 200, టోటల్ అమౌంట్ 2000, కరెంట్ వాల్యూ 2000. సో ఇప్పుడు ఇతను ఎస్ఐపి చేసుకుంటూ పోతూ ఉంటే 2000 ఇక్కడ అమౌంట్ కూడా పెరుగుకుంటూ పోయింది. సో ఎన్ఏవి కూడా పెరగడం తగ్గడం అలా జరుగుతుంటుంది కదా, అలా జరిగింది. సో దాంట్లో ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ మనకు ఉంది అనమాట. సో ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే ఇక మీరు చూడండి, ఎన్ఏవి అనేది తగ్గుకుంటూ పోయింది, మళ్ళీ మధ్యలో పెరిగింది, ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది, ఇక్కడ మళ్ళీ తగ్గింది, పెరిగింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ టోటల్గా జరిగింది ఏంటి అంటే సమ్మరీ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ జరిగింది ఏంటి అంటే అతను మొత్తం 65 సంవత్సరాల్లో అతను కట్టింది 1,22,000 రూపాయలు. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 2,000 మనం ఇంతమంది చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ మంత్స్ 61 years అంటే 5 years. టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే లాస్ట్లో అతనికి వచ్చిన అమౌంట్ 2,11,859 రూపాయలు. ఎన్ఏవి తగ్గినా కూడా యావరేజ్ కాస్ట్ ఎంత పడిందంటే అతనికి ఒక్క యూనిట్ కాస్ట్ ₹3.92 మాత్రమే పడింది, ఎందుకంటే ఎన్ఏవి తగ్గుకుంటూ పోయింది కాబట్టి. సో రిటర్న్స్ ఎంత వచ్చింది 22.06%. ఇది రియల్ ఫండ్ డేటా అనమాట ఇది. ఇప్పుడు ఇంకొక ఫండ్ డేటా చూద్దాం. ఇక్కడ కంపెనీ పేరు ఉండాలి, అది మనం తీసేసాము, అంటే ఫండ్ పేరు. సో ఇక్కడ కూడా 2,000 రూపాయల ఎస్ఐపి అనేది స్టార్ట్ అయింది ప్రతి నెల 5 సంవత్సరాలు, అంటే 60 నెలలు, 61 నెలల వరకు మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఎన్ఏవి 16.63 ఉంది. సో అప్పుడు ఈ ఎన్ఏవి వస్తే ఎన్ని యూనిట్స్ వచ్చాయని ఇక్కడ రాస్తుంది. టోటల్ యూనిట్స్ 120, టోటల్ ఏమో 2,000, కరెంట్ వాల్యూ ఇంత, ప్రాఫిట్ లాస్ అంతా. సో ఇక్కడ మనము యూనిట్స్ అనేవి ఇక్కడ 2,000 కట్టుకుంటూ పోతే ఎన్ఏవి అనేది ఎలా చేంజ్ అయింది అనేది ఇక్కడ ఉంటుంది, టోటల్ అమౌంట్ ఇది. సో కరెంట్ వాల్యూ అక్కడ, ప్రాఫిట్ లాస్ అనేది అక్కడ ఉంది. సో టోటల్గా ఇక్కడ జరిగింది ఏంటి అనేది మనం చూస్తే 61 నెలల్లో అతను కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 1,22,000 రూపాయలు. సో ఎస్ఐపి 2,000 రూపాయలు, నెంబర్ ఆఫ్ మంత్స్ 61 నెలలు కట్టాడు. సో అతనికి చివరిలో దాని వాల్యూ ఎంత అంటే 2,12,693 రూపాయలు. అంటే యావరేజ్ కాస్ట్ ఆఫ్ యూనిట్ ₹5.27 మాత్రమే పడింది. ఇది ఎస్ఐపి మ్యాజిక్ అనమాట. 16 రూపాయలు అనేది కాస్త ఇక్కడ లాస్ట్లో చివరిలో 9 రూపాయలు అయింది, కానీ యావరేజ్ కాస్ట్ ఆఫ్ యూనిట్ 5 రూపాయలు పడింది. దానివల్ల ఏమైందంటే మామూలుగా నష్టం రావాలి, కానీ ఇక్కడ రిటర్న్స్ 22.22% రిటర్న్స్ వచ్చాయి దీంట్లో. సో ఇది ఎస్ఐపి యొక్క మ్యాజిక్ అనమాట. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది అన్న విషయం మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు మన ఎస్ఐపి రెగ్యులర్గా గడ్డం వల్ల ఇప్పుడు ఎన్ఏవిలో చేంజెస్ వచ్చాయి కదా. సో ఎన్ఏవి అంటే మీ అందరికీ తెలుసు నెట్ అసెట్ వాల్యూ, అంటే ఒక యూనిట్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనము ఎస్ఐపి 1000 రూపాయలు చేస్తున్నాం అనుకోండి రెగ్యులర్గా, ఒక ఎన్ఏవి అనేది 100 రూపాయలు ఉందనుకోండి యూనిట్ వాల్యూ. సో మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 10 యూనిట్స్ వస్తాయి. సో ఫస్ట్ మంత్ 10 యూనిట్స్ వచ్చాయి అనుకుందాం. ఇక మన సెకండ్ మంత్ ఏమైందంటే ఆ ఎన్ఏవి 100 రూపాయలు కాస్త తగ్గి 80 రూపాయలు అయింది. అప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి? 1000 రూపాయలతో 12.5 యూనిట్స్ వస్తాయి, అంటే అది రెండవ నెల. మూడో నెల ఏమైంది అంటే ఆ ఎన్ఏవి 120 రూపీస్ అయింది. అప్పుడు ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 1000 రూపాయల్లో 8.33 యూనిట్స్ మాత్రమే. ఇది 3 నెలల్లో జరిగింది. సో 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే 3 నెలల్లో మనం 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం. మనకు వచ్చిన టోటల్ యూనిట్స్ ఇవి 30.83 యూనిట్స్. సో యావరేజ్ ఎంత? 3,000 డివైడెడ్ బై 30.83 ఇది కూడా 97.33. అంటే సో ఇక్కడ యావరేజింగ్ జరిగిందనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ జరగడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ అనమాట ఇది. సో మీరు ఎస్ఐపిలో కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కనుక చేస్తే మీకు 3 రకాల బెనిఫిట్స్. ఒకటి రూపీ కాస్ట్ యావరేజ్ జరుగుతుంది, 2 కంపౌండింగ్ జరుగుతుంది. కంపౌండింగ్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, అది చూడండి. అదే రకంగా ఎన్ఏవి గ్రోత్, ఎన్ఏవి పెరగడం వల్ల కూడా ఆల్రెడీ దాని వాల్యూ పెరుగుతుంది. అంటే జనరల్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఏమనుకుంటారంటే ఓన్లీ ఎన్ఏవి పెరుగుతున్న లాభం వస్తుందని కాదు, కంపౌండింగ్ వస్తుంది ప్లస్ రూపీ కాస్ట్ యావరేజింగ్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.